Welcome to today Telangana election news updates from Karimnagar district. కరీంనగర్ 2వ వార్డు నుంచి నూతి చందు కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారు. నమస్తే చందన్న గారు. నమస్కారం అన్నయ్య, 2వ వార్డు నుంచి మీరు బరిలో ఉండబోతున్నారు. గతంలో ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? గతంలో రాజకీయ అనుభవం ఉన్నది. 2014లో కూడా మేము జడ్పీటీసీ చేసినాం. గతంలో మా అమ్మగారు కూడా సర్పంచి, ప్రజెంట్ మా నాన్న కూడా సర్పంచి. మాకు 14 నుంచి కూడా రాజకీయ అనుభవం ఉంది. ఎప్పటికైనా మాకు పొలిటికల్గా ఎంట్రీ కావాలనేది మా ఆశయం. ఈ మధ్యలో కొంచెం బిజినెస్ వ్యాపారాలు చేసినాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు హాస్పిటల్స్ ఉన్నాయి. అందరికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాం. ఎక్కడైనా కూడా ఏదైనా కూడా అవసరం పడితే మాకు తెలిసిన వాళ్ళకి కానీ, కొత్త మా చుట్టాలకు కానీ, ప్లస్ వేరే స్నేహితులకు కానీ, హాస్పిటల్స్ విషయంలో కానీ, ఇంకెలాంటి విషయాలలో కానీ మా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూనే మా విలేజ్లకు కానీ, ప్లస్ ఇక్కడ ఎవరికైనా చిన్న చిన్న వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చేసుకుంటా అందరితోని కలిసిమెలిసి ఉంటున్నాం. సో అంటే వ్యాపార నేపథ్యం ఉన్న మీరు మరి ప్రజల బాధలు అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా? మేము కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళం. ప్రజలతోని అంటే మాకు ఆ కష్టాలన్నీ తెలుసు. సో ప్రజల కష్టాలు ఏంటి అనే ప్రతి విలువ మాకు తెలుసుకోవాల్సి వాళ్ళతోని అవన్నీ మాకు కష్టాలు అనేది ఎలాంటివైనా తెలుసు. అందరికీ తోడుగా ఉంటాం, చేస్తాం. ఆ కష్టాల గురించి అలాంటి కష్టాల ఫ్యామిలీ నుంచే మేము బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి. 2వ వార్డు ఏదైతే మీరు ఇప్పుడు బరిలో ఉన్నారో 2వ వార్డు గురించి మీకు పూర్తిగా తెలుసా? 2వ వార్డు గురించి తెలుసు. చాలా వార్డు మీద ఎక్కువ ఖర్చు పెట్టలేదు, నిధులు చాలా వచ్చినాయి, కానీ వీళ్ళు కలిసినరా కలవలేదు అనేది కూడా తెలియదు. వర్క్స్ మాత్రం జరగలేదు. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కావాలని అడుగుతుండ్రు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ ఉన్నాయి, అవి కొన్ని మాకు ఇవ్వమని అంటుండ్రు. రోడ్లు మాత్రం లేవు, మొత్తానికి రోడ్స్ లేవు, మట్టి రోడ్స్ ఉన్నాయి చాలా. అసలు కరీంనగర్ సిటీలో మా విలేజ్ చాలా మారుమూల గ్రామం. మా విలేజ్ అలాంటిది, ప్రతి వాడ సీసీ రోడ్ ఉన్నది. అలాంటి సిటీలో ఉన్న ఈ విలేజ్కి ఈ వార్డుకు మాత్రం ఎలాంటి రోడ్స్ లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. చాలా రోడ్స్ మాత్రం మట్టితోని ఘోరంగా బురద రోడ్లు అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు మామూలుగా బ్లాక్స్ సాయిల్ రోడ్స్ ఉన్నాయి మట్టి. వాటిని మరి ఎందుకు చేయలేదో కూడా తెలియదు. అది కార్పొరేటర్ ఎంకరేజ్ చేయలేదా, లేకపోతే పనులు పెట్టుకోలేదా, నిధులు రాలేదా తెలియదు. కానీ నిధులు మాత్రం ఉండేను. ఎమ్మెల్యే గారు అయితే రోడ్ల విషయంలో ఎక్కడైనా కూడా తను ఎంకరేజ్ చేసిండు, రోడ్లు చేయాలి అని అన్నాడు. కానీ మరి ఎందుకు చేసుకోలేదో వీళ్ళు తెలియదు. అదే మా వార్డు రోడ్ నెంబర్ 3 ఉంటుంది, మేము పక్కన వార్డు. మా వార్డులో చాలా రోడ్స్ అయి ఉన్నాయి. అవి మా అక్కడున్న కార్పొరేటర్ చేయించగలిగిండు. ఇక్కడికక్కడ తేడా ఏందనేది తెలియదు. ఇక అంటే ఇప్పుడు జనరల్గా మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే ఏ అభివృద్ధి చూపిస్తానన్న ఏజెండాతో ముందుకెళ్తున్నారు? అంటే మీ మేనిఫెస్టో ఏంటి? ముఖ్యంగా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే ఫస్ట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ వ్యవస్థను కానీ, స్కూల్స్ కానీ, ప్రాథమిక హెల్త్ సెంటర్స్ ఉంటాయి, హాస్పిటలైజేషన్స్ కానీ, రేషన్ బియ్యం ఇక్కడ ఈ వార్డుకు మొత్తానికి ఒకటే ఉన్నది. 3 ఏర్పాటు చేయించుదామని అనుకుంటున్నాం. అంటే చాలా దూరం నుంచి ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి అక్కడ రేషన్ బియ్యం క్లోజ్ అవుతుంది. తీగలోటపల్లిలో ఉన్నది. ఇక్కడ సరస్వతి నగర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? సరస్వతి నగర్ నుంచి తీగలోటపల్లి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే ట్రాక్ నుంచి రేషన్ తెచ్చుకుంటున్నారా? ఇక్కడ పబ్లిక్ మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర ఆగితే వీళ్ళు అక్కడికి పోయేసరికి అక్కడ రేషన్ షాప్ క్లోజ్ అవుతుంది. చాలా మంది అదే బాధపడుతుంది. నేను పోతుంటే ఒక్కటే సెంటర్ ఉన్నది, అది ఒకటన్నా 2 చంద్రపూర్ కాలనీ ఒకటి, సరస్వతి నగర్లో ఒకటి ఎక్స్టెన్షన్ కంటర్ పెట్టాలని వాళ్ళు మమ్మల్ని అడిగారు. మేము అది కూడా చేస్తామని మాట ఇచ్చినాం. రోడ్స్ సరస్వతి నగర్లో ఎక్కడ కూడా రోడ్స్ కాలేదు, చంద్రపూర్ కాలనీ కూడా ఎక్కడ రోడ్స్ కాలేదు, వాటర్ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఇలాంటి పనులు కొన్ని ముందు పడి వీళ్ళ బాధలు తెలుస్తున్నాయి. నేను వాళ్ళ ఇంటింటికి పోతున్నా, వాడవాడకు పోతున్నా కాబట్టి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి నన్ను గెలిపించినచో ఫస్ట్ ఇవన్నీ వాళ్ళకి క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అభివృద్ధికి నోచుకోకుండా అధ్వానంగా తయారైందని చెప్తున్నారు. మరియు ఇక్కడ మీరు వస్తే మిమ్మల్ని కనుక ఆశీర్వదిస్తే ఇక్కడ నుంచి ఏదైతే రేషన్ డీలర్ ఉందో సో దాన్ని ఇక్కడ కూడా కల్పిస్తానని చెప్తున్నారు. ఇక్కడ కూడా కల్పిస్తాను. సరస్వనారాయణ చంద్రపూర్ కాలనీ ఇంకొక సెకండ్ కౌంటర్ ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నుంచి పోయేసరికి వాళ్ళకి టైం సరిపోతలేదు. అక్కడ పోయేసరికి లైన్ ఉండడు, క్లోజ్ అవుడు, చాలాసార్లు పోయి రిటర్న్ వచ్చేస్తారట వాళ్ళు. 2 సార్లు పోయి ఒకసారి తెచ్చుకోవాల్సిన రేషన్ బియ్యం కోసం 2-3 టైమ్స్ పోవాల్సి వస్తుంది, పలుమార్లు తిరగాల్సి వస్తుంది. మధ్యలో రైల్వే ట్రాక్ ఉండి కూడా చాలాసేపు ఇక్కడ రైల్వే ట్రాక్ అది ఒక ½ అవర్ ఇలా చాలా అవస్థలు పడుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేస్తాను. రోడ్స్ మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో నెక్స్ట్ కూడా గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి 5 సంవత్సరాలు నేను ప్రజలకు అందుబాటులో ఉండి మాతో అయ్యే వరకు పనులు చేస్తాం. ఓకే, ఇప్పుడు అంటే మరి ప్రభుత్వం అధికారంలో లేదు, మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ ఆదరిస్తారా? పబ్లిక్ ఆదరిస్తుంది, బీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతోనే ఇప్పుడు ఓట్లు వేస్తారు. కరీంనగర్ కూడా మేయర్ బీఆర్ఎస్ పార్టీ తీర్చుకుంటుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్కి అందరూ బీఆర్ఎస్కే ఓటేస్తారు. సో బీఆర్ఎస్ మేయర్ సీట్ కైవసం చేసుకుంటుంది అంటున్నారు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 2వ డివిజన్లో ఉన్న మహిళలు మరియు యువతకు మీరు ఏం సందేశం ఇస్తారు?
ఇక్కడ ఉన్న యువతకు మాత్రం యువత కూడా చాలా మంది పనులలో లేరు, ఎట్టి ఖాళీ, చాలా మంది పనులు లేక. అంటే కరీంనగర్లో నేను చూసిన లోకం వేరు, ఇక్కడ ఈ మధ్యలో నేను చూస్తున్న రెండో వార్డు లోకం ఈజ్ డిఫరెంట్. చాలా మందికి పనులు లేక, యువత కానీ అంటే ఎస్సీ కాలనీ ఉంది ఇక్కడ, వాళ్ళు కూడా ఎలాంటి పనులు లేక, సరిగా తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు. నాతో వీలైతే నేను కూడా మేము ఇండస్ట్రీలకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత వీలైతే అంత యువతను కూడా బయటికి తీసుకొచ్చి మాతో సొంతగా కూడా ఏమైనా సహాయం చేసి యువతకు మాత్రం ప్రోత్సాహం చేస్తాం. ఆడవాళ్ళు కూడా చాలా మంది అడిగారు మమ్మల్ని, ఎస్సీ కాలనీకి వెళ్తే ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మ అంటే, మాతో వీలైతే మాకున్న వేరే పరిచయాలతో ఎంత వీలైతే అంత యువతకును, ఏజ్డ్ ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో పనులు లేక ఇంటిగా ఉంటుండ్రు, ఇలాంటి పనులు లేక కూడా వాళ్ళకు కూడా ఏమైనా మాతో అయ్యే వరకు సహాయ సహకారాలు చేసి వాళ్ళని పనులకును యువతకు ఎంకరేజ్ చేస్తాం. సొంతగా కూడా మాతో అయ్యే వరకు సాయం చేస్తాం. హాస్పిటల్ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి చాలా హామీలు ఇచ్చిన, మీరు ఎలాంటి టైంలోనైనా నాకు ఎలాంటి హాస్పిటల్కైనా పోయినా ఫోన్ చేయండి, ముందు పోయినా తర్వాత పోయినా కానీ నాతో అయ్యే వరకు మీకు ఒక 10,000 కట్టేది ఉంటే 1,000-2,000 మీకు కట్టించి వాపసు పంపించేస్తా. వీలైతే మా హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో ఫ్రీ వైద్యం చేయిస్తా అని అందరికీ నేను మాట ఇచ్చిన ప్రకారం కూడా అలాంటి సహకారాలు నేను చేస్తాను. దాదాపుగా ఇప్పటికే ప్రజా సేవలో ఉన్నా అంటున్నారు. సో ఇది పరిస్థితి. రెండో వార్డు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రోడ్ల విషయంలో కావచ్చు, మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఏదైతే రేషన్ కోసం 5 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ దాటి వెళ్తున్నారో ఆ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న ప్రజలకి దాన్ని రేషన్ డీలర్ ఇక్కడ అందుబాటులో ఉంచే వ్యవస్థను ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ప్రజలకు చెప్పాల్సింది ఏమిటంటే, నన్ను గెలిపించండి, మంచి మనసుతో మీకు 5 సంవత్సరాలు మీలో ఒక్కటిగా తోడుండి నాతో అయ్యే వరకు చేస్తాను. నేను డబ్బుల కోసం దేనికోసం వస్తలేను, మీకు సేవ చేయడానికి వస్తున్నాను. ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని నా మనవి. రెండో వార్డు ప్రజలారా, అన్నలారా, అక్కలారా, ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా. టీఆర్ఎస్ పార్టీ అంటున్న బరిలో ఉన్నారు. ప్రజల్ని ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. నాకు సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి, నేను డబ్బు సంపాదించుకోవడం కోసం రావటం లేదు. ముఖ్యంగా ప్రజా సేవ చేయడమే నా కుటుంబ నేపథ్యం కూడా. మా తల్లిదండ్రులు కూడా ప్రజాసేవలోనే ఉన్నారు, రాజకీయంగానే ఉన్నారు. నేను కూడా గతం నుంచి కూడా రాజకీయాలకు ఆసక్తితో నేను ప్రజలకు సేవ చేయాలనే వస్తున్నాను, డబ్బు సంపాదన కోసం అయితే కాదు అంటూ చెప్తున్నారు. సో చూస్తూనే ఉండండి. మరో కార్పొరేటర్తో మళ్ళీ కలుద్దాం. టుడే తెలంగాణ. సబ్స్క్రైబ్.